సార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ప్రార్థనా గీతాన్ని ముందు వైదేహి గారు పాడతారు. తర్వాత జ్యోతి గారు హారతి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. వైదేహి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंत मुझेसी दिव्य विज्ञान दृष्टि नो संगी आरिषड्वर्गंलंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुमु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు సత్యం గెలిపిస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అందులో బాబా ఏమంటారంటే, అంటే ఒక ఇతరుల మనసులను నొప్పించనిది నిజం అనబడుతుంది అంటున్నారు. నువ్వు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు వాళ్ళు బాధపడతారు అంటే అది నిజం కాదు. అది నిజమైనా కూడా నిజం కాదు. కానీ ఆ విషయం వల్ల వాళ్ళు ఆనందపడతారు, సంతోషపడతారు, వాళ్ళ మనసు నొప్పించదు అంటే అది అబద్ధమైన నిజము అన్నారు బాబా. ఆ విషయాన్ని తెలుసుకున్నాం. చివరిలో బాబా ఏం చెప్తున్నారంటే, కుంగిపోయే హృదయాన్ని ఉత్తేజపరిచే చిరునవ్వు, దుఃఖంలో మునిగిన వారికి కొత్త ఆశను, సంతోషాన్ని కలిగించడానికి చెప్పే మాటను ఒక సేవగా, మంచి త్యాగంగా, వీరోచిత స్వార్థ త్యాగంగా చెప్పుకోవడంలో తప్పేమీ ఉండదు. ఒక వ్యక్తిని గెలిపించి, నిలబెట్టి ఆహ్లాదాన్ని పంచేదే సత్యమంటే అన్నట్టు బాబు. సత్యమంటే అదే సత్యమని చెప్పారు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ సత్యం చెప్పడంలో సమయస్ఫూర్తి. నిజమే సత్యం చెప్పమంటున్నారు. తెలివిగా వ్యవహరించమంటున్నారు. ఆ సమయస్ఫూర్తి ఎలా ఉండాలో ఇరిచి మాటలో మనం తెలుసుకుందామండి. ఇరిచ్ అంటారు. ఈ సత్యం గురించి ఇరిచి కూడా బాబా మాటలు చాలా సార్లు చెప్పేవారట. ఇరిచి ఒకసారి అంటున్నారు, సత్యం ఒక వ్యక్తిని నిలదొక్కుకునేలా చేసేదే అని ఎప్పుడూ చెప్పేవారు బాబా మాకు. సత్యం అన్నది ఒక వ్యక్తిని నిలదొక్కుకునేలా చేస్తుంటారు. చాలా సార్లు అతనికి బాబా ఎలా ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు అనే విషయానికి సంబంధించి ఒక కథను మండలి హాల్లో ఇరిచి చెప్తున్నారు. ఇరిచ్ అంటున్నారు,
ఈ విషయాన్ని వివరిస్తూ, ఏ విషయాన్ని సత్యం చెప్పడంలో సమయస్ఫూర్తి అనే విషయంలో వివరిస్తూ, ఒకరోజు ఇలా అంటున్నారు ఇరిచ్చి. మీరొక విషయాన్ని వర్ణించి చెప్పవచ్చు. కానీ అలా చేసే క్రమంలో ఇంకెవరినైనా చులకన చేసి, కించపరిస్తే అది సత్యం కానేరదు. అంటే ఒక అబద్ధాన్ని అది వాళ్ళ మనసు గాయపడుతుంది అంటే అక్కడ అబద్ధం చెప్పొచ్చు. నిజం చెప్పక్కర్లే. ఒక నిజం చెప్పేసి మీకు చాలా కోపం ఎక్కువండి అన్నామనుకోండి అది నిజమే. కానీ అలా చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల అతను హర్ట్ అవుతాడు. పోనీ అతను హర్ట్ అవ్వకూడదని చెప్పి మీరు అబద్ధం చెప్పొచ్చు. మీరు కోపంగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారండి అన్నామనుకోండి. అది కూడా ఓకే. కానీ బలానా వారి కన్నా మీ కోపం తక్కువండి అన్నామనుకోండి. ఆ బలానా వారిని కించపరిచినట్లయింది. మనమేమనుకుంటాం వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఇంకోళ్ళని కించపరిచామనుకోండి, అది కూడా సత్యం కానేరదు అంటున్నారు బాబా. అంటే ఇంకోళ్ళతో కంపేర్ చేస్తూ కూడా నువ్వు అబద్ధం చెప్పినా అది నిజం కాదు అంటున్నారు. ఒక యాత్రికుడు ఒకసారి నాతో ఇలా చెప్పాడు. ఇరిచ్, నేను వ్యక్తుల స్వభావాన్ని గురించిన వాస్తవాలను చెబితే వారు దాన్ని ఇష్టపడరు. నిజమే కదా! ఉన్నదున్నట్టు చెబితే ఎవ్వరికీ ఏదీ నచ్చదు. దాన్ని కొంచెం మోడిఫై చేసి చెప్తే నచ్చుతుంది. దానికి ఇరిచ్ అంటున్నాడు, "నీవు దాన్నెలా బహిర్గతం చేస్తావనే దాని పైననే అది ఆధారపడి ఉంటుంది." అంటే నీ కోపం ఎక్కువనుకోండి, "మీకు కోపం ఎక్కువ" అనేస్తావు. అలా అనేయడం వల్ల వాళ్ళకి నచ్చటం లేదని అడిగాడు. ఎందుకు నచ్చటం లేదు? నేను ఉన్నది ఉన్నట్టే గదా చెప్తున్నాను. అయినా ఎందుకు నచ్చటం లేదు వాళ్ళకి అంటే, ఇరిచ్ చెప్తున్నాడు. "నీవు దాన్నెలా బహిర్గతం చేస్తున్నావు అనే దాని పైన ఆధారపడి ఉంటుంది." అంటే నీకు కోపం ఎక్కువే. కానీ ఈ కోపాన్ని ఇంకో రకంగా అంటే ఆ చెప్పడం విధానం బట్టి అతడు తీసుకుంటాడు అని చెప్తున్నారు ఇరిచ్చి. నీవు దేనిని చెప్పాలి? అది ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నీవొక వ్యక్తిని నొప్పిస్తే ఇక అది సత్యం కానేరదు. ఎందుకంటే సత్యం మనిషిని పైకెత్తుతుంది. అంటే సత్యం అన్నది ఎప్పుడూ కూడా కృంగదీయదు, నిలబెడుతుంది అని ముందు స్టార్టింగ్‌లోనే బాబా చెప్పారు. అలా నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి తప్ప, అది సత్యమైనా కూడా ఆ సత్యాన్ని బహిర్గతం చెయ్యకూడదు. నువ్వు బహిర్గతం చెయ్యాలి అంటే అది నిలబెట్టగలగాలి తప్ప, దానివల్ల అతను కృంగిపోయేలాగా, బాధపడేలా చేయకూడదని చెప్తున్నాడు ఈ రిచీ. మీకు బాగా అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెబుతాను అంటున్నారు ఈ రిచీ. నీవొక కురూపి అయిన స్త్రీని చూసావే అనుకో. చూడగానే నీవామెతో "నీవు కురూపివి" అని చెప్తారనుకుందాం. వెంటనే "నీవు నిజాన్నే చెప్పావు. కానీ అది సత్యం కాదు. జాగ్రత్తగా వినండంటున్నారు రిచీ. ఒక అందవిహీనమైన అమ్మాయిని నువ్వు చూసి, వెంటనే "నువ్వు అందంగా లేవు" అని చెప్పావనుకో. అదసలు నిజం కాదు. కానీ నిజమే. చూడ్డానికి ఆ అమ్మాయి బాగోలేదు. కానీ నువ్వు నిజమే చెప్తున్నావు. కానీ అది నిజం కాదు అంటున్నారు రిచీ. అది సత్యం కాదు. ఎందుకంటే మీరామె హృదయాన్ని ముక్కలు చేశారు. దానికి బదులుగా మీరామెతో మీకు అమాయకమైన హృదయం, స్నేహపూర్వకమైన రూపం ఉన్నాయి అని చెబితే అది సత్యం. అంటే వాళ్ళలో ఉన్న మైనస్‌లు కాకుండా పాజిటివ్‌ని చెప్పమంటున్నారు. పాజిటివ్ చెప్తే నీ సొమ్మేం పోతుంది? దానివల్ల వాళ్ళు నిలబడతారు, ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. ఇంకొంచెం స్నేహభావం పెరుగుతుంది వాళ్ళతో మనకి అని చెప్తున్నాడు రిచీ. అది చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నిజమే చెప్తున్నావు. కానీ ఆ నిజం వాళ్ళకి బాధ పెడితే మాత్రం అది నిజం కాదు. కాబట్టి ఆ నిజమైన నిజాన్ని పక్కన పెట్టి, వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్‌నెస్ ఏవో ఉంటాయి. ఏ మనిషికైనా సరే ఏదో ఒక మంచి గుణం లేకుండా కిందకి పంపించడండి భగవంతుడు. ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. లేతే మాటుంటుంది. లేతే వాళ్ళ స్నేహంలో మనకేదో హాయి కలుగుతుంది. వాళ్ళ పర్సనాలిటీ ఎలాగుంది, క్యారెక్టర్ బావుండొచ్చు. ఇట్లా ఉంటాయి లక్షణాలు కొన్ని. ఆ లక్షణాలు తీసుకొని మాట్లాడాలి తప్ప, మైనస్‌లే చెప్పకూడదు. అది నిజమేనా అని చెప్తున్నాడు ఈ రిచీ. అలాగే ఒక బాబా కార్యకర్త తప్పు చేస్తున్నాడని గాని, లేక చేశాడని గాని తెలిసినప్పుడు నీవతనిని దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. అతని తప్పును నేరుగా మందలిస్తూ అతనికి చెప్తే, అతడు దానికి కోపంతో ప్రతిస్పందిస్తాడు. ఎందుకంటే, అతనిని మీరు దోషిగా ఎంచి దండిస్తున్నారని అది నిజంగా మీరెలాంటి ఉద్దేశంతో చెయ్యకపోయినా, అతను భావించి, ఏంటి మీరు దండిస్తున్నారని భావించి, మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని ఆక్షేపిస్తాడు. ఎవరైనా తన పైన జరిగిన దాడికి ఎదురు దాడి అలాగే చేస్తారు.
ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. అదే బాబా లవర్ అయితే, ఒక బాబా లవర్ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు నీకు నచ్చకపోయినా, అతడు తప్పు పని చేసినా, నువ్వు వెంటనే మొహం మీద ఆ పని చేయలేదండి. మీరు మనసు పెట్టట్లేదండి. మీరు బాబా గురించి చేయట్లేదండి అన్నారనుకోండి. వెంటనే అతను ఏమవుతుంది? అతని హృదయం బాధపడుతుంది. వెంటనే రియాక్ట్ అవుతాడు. దాడికి ఎదురుదాడి ఎవ్వరైనా చేస్తారు. ఇది సహజం. మీరు ఎందుకంటే అతనిలోని మంచిని చూడకుండా చెడ్డనే ఎక్కువ చేసి చెప్తున్నారు. దానివల్ల అతనేం చేస్తాడు? మీరు నన్ను దండించడానికి, నన్ను నిందించడానికే ఉన్నారా అని భావించేసి వెంటనే ఎదురుదాడి తిరుగుతాడు. అందువల్ల నీవు చాలా జాగ్రత్త వ్యవహరించాలి అని చెప్తున్నారు ఈ రిచి. అతని తప్పుని చెప్పడానికి ముందు అతనితో ప్రేమగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అతనిని నీ ప్రేమతో ఆకట్టుకోవాలి. అతని శ్రమ, బాబా కోసం చేసే పనిని ఎలా మెచ్చుకుంటున్నారో అతనికి తెలియజేయాలి. అతను చేసిన మంచి పనులకు అతనిని కాస్త పొగడాలి. "ఇప్పుడేం చేస్తున్నావు?" అని అడగాలి. అతను చేయబోయే పని గురించి మాట్లాడుతూ, ఎక్కడ అతను తన తప్పు దిద్దుకోవలసిన అంశానికి వస్తాడో, అప్పుడు జాగ్రత్తగా అతనికి సరైన పద్ధతిని సూచించి, ఆ పనిని అలా చేయడం మంచిదని సూచించి సలహా ఇవ్వాలి. అతడు చేసేది తప్పని చెప్పకుండా, దానిని చెయ్యడంలో ఎంచుకోవలసిన విధానాన్ని అతడే ఎంచుకున్న విధానంగా దానిని సూచించి ఆచరించేలా చెయ్యాలి. ఎంత అద్భుతంగా ఇదిచ్చి మనందరికీ ఎంత చెప్తున్నారో చూడండి ఇవి బాబా మాటలు. అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక పాటైనా, ఒక మాటైనా వెంటనే సరిగ్గా పాడలేదండి. ఇంకొంచెం బాగా పాడండి ఇలా అనేస్తాం. అలా కాదు. ముందు ఏం చేయాలంటే చాలా బాగా పాడారండి మీరు బాబా కోసం. అంటే మనం చేసేదంతా కూడా బాబా సంతోషాన్నే కోరతామండి. బాబా కోసమే పాడతాం. బాబా కోసమే మాట్లాడతాం. బాబా మీద ప్రేమ వల్ల ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఇలా వింటూ ఉంటాం. ఇదంతా కూడా బాబా ప్రేమ పొందడానికే. కానీ అది మర్చిపోతాం మనం. ఏదో మన కోసమే వాళ్ళు పాడినట్టు, మనం ఇంకా బాగా పాడగలిగినట్టు, పాడలేదండి, సరిగ్గా శృతి పెంచలేదండి, ఇలా కామెంట్ చేస్తాం. అస్సలలా చేయకూడదు అని చెప్తున్నాడు రిచీ. అతని శ్రమ, బాబా కోసం చేసే పని ఎలా మెచ్చుకుంటున్నారో అతనికి తెలియజేయాలి. అవునండి మీరు బాబా కోసం చేస్తున్నారు కనుక చాలా చేస్తున్నారు అని చెప్పాలి. అతను అంతటా అతన్నలా మాటల్లో దింపగా, దింపగా అతను చెప్తాడు. లేదండి ఇక్కడ నేను కొంచెం పొరపాటు పాడాను. ఈసారి మంచి ప్రయత్నం చేస్తాను అన్న స్థాయికొస్తారు కదా! అప్పుడు చెప్పండి. అంటే అతని తప్పుని అతని చేతే కరెక్ట్ చేసుకునేలా అలా ఆ వేకి తీసుకెళ్ళండి మీ సంభాషణ అని చెప్తున్నాడు. అతనికి సరైన పద్ధతిని సూచించి, ఆ పనిని అలా చేయడం మంచిదని సూచించి సలహా ఇవ్వాలి. అతడు చేసేది తప్పని చెప్పకుండా, దానిని చెయ్యడంలో ఎంచుకోవలసిన విధానాన్ని, అతడే ఎంచుకున్న విధానం దానిని సూచించి ఆచరించేలా చెయ్యాలి. అది ఒక దివ్యమైన కళ అంటున్నారు. నిజంగా అలా అందంగా కొంతమంది చూడండి చాలా అందంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అది ఒక కళ అంటున్నారు ఇరిచ్చి. కాబట్టి బాబా వద్ద అవి అలాగే జరిగేవి. అంటే ప్రతిసారి ఇలాగే ఏదో ఒక ఇద్దరి మధ్య ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉండేది. కానీ దాన్ని చాలా చక్కగా సునాయాసంగా బాబా తీర్చేసేవారు. అంటే అసలు వాళ్ళిద్దరికీ గొడవ జరిగిందా అన్నట్టుగా కలిసిపోయేవారుమాట వాళ్ళు. బాబా దగ్గర ఇవి ఇలాగే జరిగేవి. సర్వసాధారణమైన విషయం కూడా కష్టమైనదిగా మారేది. అదే ఆధ్యాత్మిక శిక్షణ గురించినదంతా. అంటే ఈ ఒక భగవంతుని దయ చేరాము అంటే, చేరుతున్నాము అంటే, అడుగులు వెయ్యాలి అంటే, ఆయన దశ తిరగాలి అంటే, ఇలాంటి శిక్షణ అవసరం అని చెప్తున్నారు. అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ రావాలండి. భగవంతుని పెంచుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవడంలో ఇతరులను కూడా పెంచాలి, నిలబెట్టాలి. వాళ్ళని ఆహ్లాదం చేయాలి. ఎందుకంటే వాళ్ళలో కూడా భగవంతుడు ఉంటాడు కనుక అని చెప్పారు బాబా. కాబట్టి బాబా దగ్గర కూడా ఇలాంటివి వస్తూ ఉండేవి. అవి చాలా కష్టతరమైనవి. చాలా సులువైనవి కూడా కష్టతరం చేసేసుకునేవారు వాళ్ళ గొడవలతో. కానీ ఈ ఆధ్యాత్మిక శిక్షణ గురించి చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు. నీకు భగవంతుడు కావాలి అంటే ఇలాంటివన్నీ వస్తాయి. ఈ హడల్స్‌నన్నీ దాటుకుని రావాలి నువ్వు అని చెప్తున్నారు ఇరిచి. ఈ విషయంలో మణికి ఇష్టమైన ఒక సూక్తి కూడా ఉంది. అది కూడా మీకు చెబుతాను అంటున్నారు ఇరిచి. కరో తో ఐసా కి ఖుదా భీ ఖుష్ హో ఔర్ సైతాన్ భీ నారాజ్ నహా అనేవారట. నిన్న కూడా చెప్పుకున్నాం. భగవంతుడిని మెప్పించడమే కాదు, దెయ్యాన్ని కూడా నొప్పించకూడదు అని మణి అన్న మాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మీరెలా నడుచుకోవాలంటే సత్యంతో, దానితో భగవంతుడు సంతోషించడమే కాదు, దెయ్యాల్ని కూడా అసంతృప్తి నొప్పించకూడదు, అసంతృప్తి చెందకూడదు అనేవారట. మణి ఎప్పుడూ కూడా ఈ సూక్తిని వాడేవారట. అలా ఒకసారి ఇరిచి ఈ విషయం చెబుతూ ఇంకా ఇలా కొనసాగిస్తున్నారు.
ఎన్నో సందర్భాలలో బాబా మాకు ఆచరించడం కష్టతరమైన ఆదేశాలను ఇచ్చేవారు. వాటిని ఆచరించడానికి మాకు సమయస్ఫూర్తి కావలసి వచ్చేది. ఉదాహరణకు మేము ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ ఆయనెవరో చెప్పకూడదు. ఎవరైనా బాబా వైపు చూపించి ఆయనెవరు అని అడిగితే మేమేం చేయాలి? అబద్ధం అస్సలు చెప్పకూడదనేది బాబా ఆదేశం. మరి అలాంటి సందర్భాలలో మేము సత్యం కూడా చెప్పరాదు కదా! అందువల్ల నేనేం చేసేవాడినంటే అతని మాట నాకు వినిపించనట్లు నటించేవాణ్ణి. క్షమించండి, మీరడిగింది మరోసారి గట్టిగా చెప్పండి అని అడిగేవాడిని. అబద్ధం చెప్పకుండా నేను చెవిటివాడెను అనే అభిప్రాయం వారికి కలిగించేవాణ్ణి. అంటే ఎంత చాకచక్యంగా, అంటే అబద్ధం చెప్పరాదంటున్నారు బాబా. అంటే మండలి కూడా ఇలాంటివి ఫేస్ చేశారని చెప్తున్నాడు. మీకే కాదు మాకు కూడా ఇలా అబద్ధం చెప్పకూడని పరిస్థితుల్లో మేము ఎలా ఎదుర్కొన్నామో మీకు చెప్తానని చెప్పి ఆ సమయస్ఫూర్తి గురించి చెప్తున్నాడు ఇరిచ్చి. ఏమని చెప్తున్నాడు? బాబా ప్రయాణాల్లో బాబా ఎవరో చెప్పకూడదు. బాబా ఎంత తలపాగా చుట్టేసుకున్నా, కళ్ళజోడు పెట్టేసుకున్నా ఆయన దివ్యత్వం వ్యక్తమైపోతూ ఉండేదండి. చాలా కష్టమైపోయేది ఆయన దివ్యత్వాన్ని దాచుకోవడం బాబాకి. అందులో ఆ ప్రయాణాల్లో కొంతమంది బాబాని తెరిపారా చూస్తూ ఉండేవారు. కొంతమంది అడిగేసేవారు కూడా. ఇలా అడిగినప్పుడు మరి బాబా చెప్పొద్దన్నారు కదా! అందుకని ఇతనేం చేసేవాట, "మీరన్న మాట నాకు వినబడలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి" అనేవాట. వాళ్ళు మళ్ళీ గట్టిగా చెప్తే, "ఏ బాబా" అనేవారట. "అహ్మద్ నగరా? ఎక్కడుంది?" ఇలాగా వాళ్ళని ప్రశ్నల మీద మళ్ళీ ప్రశ్నే సమాధానంగా ఇచ్చేవాడు ఇరిచ్చి. ఆఖరికి వాళ్ళకెలా ఉండేదంటే, వీడొక చెవిటి మాలోకం. వీడికేది వినబడదు అని విసుగొచ్చేసి వదిలేసేవారట. అలా తప్పించుకునే వాళ్ళం మేము అని చెప్తున్నాడు. ఇక్కడది అబద్ధం కాదు కదా! వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు తప్ప, నా అంతట నేను చెవిటివాడినని చెప్పలేదు. బాబా అని చెప్పలేదు. అలా సమయస్ఫూర్తిగా ఉండేవాడిని నేనని చెప్తున్నాడు ఇరిచ్చి. అతడు తన ప్రశ్నను మళ్ళీ గట్టిగా అడుగుతూ, "అక్కడ కనిపించే ఆయన మెహర్ బాబాయేనా?" అనేవాడు. నేను మళ్ళీ అతని మాటలు సరిగ్గా వినిపించినట్లు నటించేవాడిని. "ఏ బాబా? మరోసారి చెప్పండి" అని అడిగేవాడిని. మెహర్ బాబా పేరును అతడలా చాలా సార్లు స్మరించి ఒక నిర్ణయానికొచ్చేవాడు. నాకు మెహర్ బాబా పేరంటేనే సరిగా తెలిసినట్టు లేదు కనుక, మా బృందానికి నాయకుడైన ఆయన మెహర్ బాబా కాకపోవచ్చు అనుకున్నారు వాళ్ళు. ఈలోగా మా బృందం కొంత ముందుకు వెళ్ళిపోతారు. దానిని అదనంగా తీసుకుని నేనక్కడి నుండి వెళ్ళిపోతాను. అది బాబాతో అలా ఉండేది మా ప్రయాణం. ఆయన మెహర్ బాబా కాదు అని చెప్పకూడదు. అది అబద్ధం గనక బాబాకు అది ఇష్టం కూడా కాదు. అలా సమయస్ఫూర్తి చేసేవాళ్ళం మేమని చెప్తున్నాడు ఇరిచి. ఇలాంటిదే ఇంకో సంఘటన చెప్తానంటున్నారు ఇరిచి. అంటే సత్యం చెప్పడంలో సమయస్ఫూర్తి. ఒకనాటి మధ్యాహ్నం రాత్రి బాబా నన్ను కొత్తిమీర తీసుకురమ్మని ఆదేశించిన సంఘటన మీరు విన్నారా? అది అర్ధరాత్రి. అన్ని దుకాణాలు మూసివేసున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ నాకు దగ్గరలోని కూరగాయలు అమ్మేవాని ఇల్లు తెలుసు కానీ, విషయాన్ని ఇంకా క్లిష్టతరం చేసే విధంగా నేనా కూరగాయల వ్యాపారితో క్రితం రోజు దెబ్బలాడి తగువ పెట్టుకున్నాను. ఎందుకంటే అతను కూరగాయలను మురికి నీటిలో కడగడం చూశాను. విషయం అలాంటిదే. అది మంచి పద్ధతి కాదని నేనతన్ని నిలదీశాను. ఇప్పుడు నేనతని రాత్రి నిద్ర నుండి లేపి కొత్తిమీర ఇవ్వని అడగాలి. ఎలా ఉంటుందో చూడండి మా పరిస్థితని చెప్తున్నాడు. ముందు రోజు ఆ కూరగాయల షాపుకెళ్ళినప్పుడు అతను అన్నీ మురికి నీటితో కడుగుతుంటే ఇరిచి గొడవ పడ్డాడు. "ఆ అనారోగ్యం చేస్తుంది. ఎందుకు ఆ నీటితో కడుగుతావంటే" అతను కొంచెం దెబ్బలాడతారు. వాళ్ళిద్దరి మధ్య కొంత గొడవ జరుగుతుంది. సరే రాత్రి ఇంటికొచ్చేస్తాడు ఇరిచి. వాళ్ళెక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారో ఆ ప్లేస్‌కి రాగానే అర్ధరాత్రి లేపి బావ కొత్తిమీర అడిగారు చూడండి. దీనికి కూడా ఒక కారణం ఉంటుంది. అడిగితే ఇది ఆ కొత్తిమీర వాడితో గొడవ పడ్డ విషయం ఇరిచికి తెలుసు. బాబా సర్వాంతర్యామి కనుక బాబాకు కూడా తెలుసు. ఆ కొత్తిమీరతో గొడవ పడ్డ అతని ఇల్లు తెలుసు కనుక అబద్ధం ఆడలేడు. బాబా నాకతని ఇల్లు తెలీదని అబద్ధం ఆడేయొచ్చు. కానీ అబద్ధం ఆడకూడదు కదా! బాబా కొత్తిమీర అడుగుతున్నారు అర్ధరాత్రి. కానీ నాకతని ఇల్లు తెలుసు కనుక నేనతని ఇంటికెళ్ళి, ఎందుకంటే దుకాణాలు మూసేస్తారు. ఇప్పుడు ఆ టైంలో దుకాణం తీయమనాలంటే అతనింటికెళ్ళాలి. అతనింటికెళ్ళి అతన్ని లేపాలి. లేపాలంటే ఈ గొడవ గుర్తుకొస్తుంది. కానీ నాకతన్ని కొత్తిమీర ఇస్తాడో లేదో నాకు డౌటే అంటున్నాడు రిచ్చి. నేనతని ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. అంటే ప్రయత్నం చేయాలి కదా! ప్రయత్నం చేయకుండా బాబాకి సమాధానం ఇవ్వకూడదు. అందుకే మనల్ని మనం తగ్గించుకోవాలి అంటే అదండి. ఇరిచి లాంటి వాడు ఎంత తగ్గి ఆ గొడవ పడ్డ ఆయన ఇంటికి వెళ్ళాడో మనకిక్కడ అవగతం కావాలి. నేనతని ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. అతడు లేచే వరకు తలుపుపై గట్టిగా కొట్టాను. అతడు నన్ను గుర్తుపట్టి దిగాలు పడిపోయాడు. "నీకేం కావాలి?" అని అడిగాడు. అతని మాటల్లో
కోపం స్పష్టంగా కనిపించింది నాకు. మామూలు పరిస్థితిలోనైతే అతడు నాకు కొత్తిమీర ఆ సమయంలో ఇవ్వడు. ఎందుకంటే నేను ముందు రోజే కదా అతనితో గొడవ పడ్డాను. కాబట్టి నేను చాలా ఒక బాధాకరమైన స్వరంతో అయ్యా! మీరు నాకు సహాయం చేయాలి. నా పెద్దన్నయ్య ఆఖరి కోరిక ప్రకారం అతనికి కొత్తిమీర కావాలి అన్నాను. అంటే అబద్ధం చెప్పకుండా నా పెద్దన్నయ్య మరణించే స్థితిలో ఉన్నానని అతనిని నేను నమ్మించాను. అంటే అతని ఉద్దేశంలో ఆ భావనొచ్చేలా ఇరిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మా అన్నయ్య గారి ఆఖరి కోరిక అన్నాడు. నువ్వు ఎలా తీసుకుంటే సంబంధం లేదు ఈ రీచికి. కానీ అది ఆఖరి కోరిక అని చెప్తున్నాడు. ఇక్కడ మా పెద్దన్నయ్య అని చెప్పడంలో ఉద్దేశం బాబా గురించి చెప్పకూడదు గనక. అబద్ధం చెప్పకుండా నా పెద్దన్నయ్య మరణించే స్థితిలో ఉన్నాడని అతన్ని నేను నమ్మించాను. బాబాను మా పెద్దన్నయ్యగా చెప్పడాన్ని బాబా అంగీకరించారు కూడా. బాబా నన్ను పిలిచి కొత్తిమీర కావాలని చెప్పింది ఆయన ఆఖరిగా అనగా ఇరిచ్చి బాబా నుండి విన్న ఆఖరి కోరిక ఏది కొత్తిమీర అడగడం. అందువల్ల దానిలో అబద్ధమేమీ లేదు. అది సత్యమే అంటున్నారు ఇరిచి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మా పెద్దన్నయ్య ఆఖరి కోరిక అన్నాను. నేను ఆ రోజు ఎప్పుడు కలిసాను బాబాని? ఆయన ఆఖరి కోరికేంటి? ఆ రోజుకి ఆఖరి కోరికేంటి? కొత్తిమీర తీసుకురావడం. ఇక పెద్దన్నయ్యగా బాబాయే పిలవమన్నారు కనుక, ఈ 2 నిజాలే. అబద్ధాలు అయినా కూడా నిజాలే. ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను. కానీ అతని హృదయంలో మార్పొచ్చింది. అతనేమనుకుంటున్నాడు? నా అన్నయ్య మరణించే స్థితిలో ఉన్నాడు. అతని ఆఖరి కోరిక అనుకుని, ఆ కూరగాయల వ్యాపారి ఎవరో మరణశయ్యపై ఉన్నారని తలచి, ఇంటి నుంచి కొట్టుకొచ్చి, కొట్టు తెరిచి కొంత కొత్తిమీర ఇచ్చారు. నేను ఆ కొత్తిమీర బాబా వద్దకు తీసుకుని వెళ్ళాను. ఆ రకంగా అబద్ధం కానీ, నిజం చెప్పి నేను తప్పించుకున్నాను అన్నారు ఇరిచి. నిజంగా కొత్తిమీర కట్టంతా బాబా ఏం తినలేదు. 2 ఆకులు నోట్లో వేసుకొని చాలింక పట్టుకెళ్ళిపో అంటారు. అంటే ఇదంతా కూడా అతనిలో ఉన్న అహాన్ని చంపడం అండి. ఇరిచి ముందు రోజు గొడవ పడ్డాడు కదా! సంస్కారాలొచ్చేస్తాయని బాబా మండలి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవారు. చాలా కటువుగా కూడా ఉండేవారు. కఠినంగా. అంటే వాళ్ళు బాబాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారా? లేదా ఆ కొట్టువాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? చూస్తారు బాబా. దానివల్ల సంస్కార రాహిత్యం జరగాలి అతనిలో, ప్రక్షాళన జరగాలి ఇరిచ్చిలో. కొ కాస్త కూడా ఉండకూడదనమాట. అక్కడ కూడా ఇరిచ్చి ఏం చేస్తున్నాడు? తనని తాను తగ్గించుకుని బాబా కోసం ఆ కొట్టతని దగ్గరికెళ్ళాడు. మామూలు పరిస్థితిలో అయితే కొట్టతను ఇవ్వడు. కొడతాడు కూడా ఇరిచ్చిని. ఎందుకంటే అంత గొడవ జరిగింది. కానీ ఇరిచ్చి వాలకం, ఆ మొహం, ఆ ఎక్స్‌ప్రెషన్సు, ఆ చెప్పే విధానం చూసి అతను జాలి పడిపోయాడు వెంటనే. ఏం కావాలి అని అడిగేసరికి, ఇలా నా పెద్దన్నయ్య ఆఖరి కోరిక అన్నాడు. ఆఖరి కోరికంటే చావు బతుకుల్లో ఉన్నాడనే భావనొచ్చేసింది. ఇంకేమీ అడగకుండా కొత్తిమీర ఇచ్చేసాడు. అది అబద్ధం కాదు అంటున్నాడు ఇరిచ్చి. ఎందుకంటే బాబాని నేను ఆ రోజు కలుసుకున్నది అప్పుడే. అది ఆఖరి కోరిక ఆ రోజుకి కాబట్టి అది ఆఖరి కోరిక. ఇలా నేను సమయస్ఫూర్తి వాడి నిజం చెప్పకుండా, నిజం నుంచి తప్పించుకుని సమయస్ఫూర్తిగా అబద్ధంతో ఆ పని చేసుకొచ్చాను అని చెప్తున్నారు ఇరిచి. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ఇతరుల సంతోషమే కోరండి అని బాబా ఎందుకనేవారంటే, అది మాట అవనండి, చేత అవనండి, ఏదైనా అవనండి. వాళ్ళు బాధపడకుండా ఉంటే ఎందుకంటే వాళ్ళలో కూడా భగవంతుడున్నాడనే స్ఫురణ నీకుంటే కనుక అది నిజమైనా కూడా నువ్వు నిజం చెప్పవు అని చెప్తున్నారు బాబా అండ్ ఇరిచి. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. जय बाबा माँ। జై బాబా. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरण। मेहरु बाबा प्रेममय, नीवे माकु सर्वमय। मनसु हारति दे, श्रीकरमौनी सुंदर रूपम, शुभकरमौ आनंद स्वरूपम। श्रीकरमौनी सुंदर रूपम, शुभकरमौ आनंद स्वरूपम। विमल दया गुण प्रेम स्वरूपम, विमल दया गुण
ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే ధన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా నేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోర మదిగై కోర శాశ్వతమౌని దరిరా నీరా మానస చోర మదిగై కోర శాశ్వతమౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప నేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికి జై బాబా అమ్మ రజని అవతార్ మెహర్ బాబా की జై చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగో మెహరు నామమే నిత్యం కీర్తించులాగో ఎల్లవేళల నిన్ను స్మరించులాగో ఎల్లవేళల నిన్ను స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై అందరికి జై బాబా అండి జై బాబా రజని జై బాబా జై బాబా అండి